ఎవరి హ్యాండ్ ఫింగర్స్ అయితే ఎలా ఉంటాయో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా జాగ్రత్తగా వినండి. మన హిందూ పురాణాల ప్రకారం ఈ టైప్ ఆఫ్ హ్యాండ్ ఫింగర్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడు సూర్యుడి కాంతితో వెలుగుతూ ఉంటారు. వీళ్ళ బ్లడ్ లోనే సూర్యుడి తత్వం ఉంటుంది. హిందూ తత్వశాస్త్ర ప్రకారం మన శ్రీరామచంద్రుడి లాగే వీళ్ళకి నాయకత్వం అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రీరామచంద్రుడిది కూడా సూర్యవంశమే. వీళ్ళ సంకల్ప బలం కూడా చాలా గొప్పది. శ్రీరాముడిలాగా ఆయన సంకల్ప బలంతోనే ఆ రావణ్ణి ఓడించి సీతమాతకు దగ్గరయ్యారు. వీళ్ళ చుట్టూ ఎప్పుడూ గౌరవం, కీర్తి, ప్రతిష్ట ఉంటుంది. వీళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు కూడా. ఎవరికైతే ఈ టైప్ ఆఫ్ హ్యాండ్ ఫింగర్స్ ఉంటాయో వాళ్ళు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. మన పురాణాల ప్రకారం గొప్ప గొప్ప వాళ్ళు, మన పురాణాలని అవపోసన పట్టిన వాళ్ళు, ఎటువంటి ప్రశ్నకైనా ధీటుగా సమాధానం చెప్పే తెనాలి రామకృష్ణ లాంటి వాళ్ళు, చాణుక్య లాంటి వాళ్ళు, వాళ్ళ మేధస్సు, తెలివి లక్షణాలు వీళ్ళకు ఉంటాయని చెప్తున్నారు. వీళ్ళని మాటల్లో, వాదాపవాదంలో ఎవ్వరూ ఓడించలేరు. ఎవరికైతే ఈ టైప్ ఆఫ్ హ్యాండ్ ఫింగర్స్ ఉంటాయో పురాణాల శిల్పశాస్త్ర ప్రకారం ఈ రకమైన వేళ్లు గురువులకి, బ్రహ్మ ఋషులకి, గంధర్వులకి, కింపురుషులకి ఉండేవని చెప్తున్నారు. మన హిందూ సంస్కృతి ప్రకారం ఈ రకమైన హ్యాండ్ ఫింగర్స్ ఉన్నవాళ్ళు దే ఆర్ ఆల్వేస్ లక్కీ చామ్, మంగళప్రదం, శుభ సంకేతంగా పరిగణిస్తారంట. మీలో ఎవరికైనా ఈ టైప్ ఆఫ్ ఫింగర్స్ ఉంటాయి ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. ఇలాంటి మరింకొన్ని ఇంట్రెస్టింగ్ మైథాలజీ ఫ్యాక్ట్స్ కోసం అజయ్ శ్రీని ఫాలో కొట్టండి.